తాజా అంశాన్ని చూస్తున్నాం. ఒంగోలులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఒంగోలు నగరపాలక వర్గం మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ఒంగోలులో వైసీపీకి భారీ షాక్ తగలటానికి గల కారణాలేంటి? శ్వేత, ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థలో వైకాపాకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన వైకాపా నాయకులైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుయులుగా ఉన్న కొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా ఆయన బలపరిచి గెలిపించిన మేయర్ కూడా ఈ రోజు ఆ పార్టీకి వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులైన దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామైన నాయుడుపాలెంలో ఈ రోజు ఈ వైకాపాని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే కొద్దిగా ఎన్నికల అనంతరం పార్టీలో వైకాపా నాయకుల పట్ల ఇక్కడ నాయకులు, స్థానిక కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే జనార్దన్ తాలూకా చొరవ కారణంగానే ఇది పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతానికి నగరాభివృద్ధికి సంబంధించి అనేకమైన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అధికార పార్టీలో ఉన్నట్లయితే అభివృద్ధి కార్యక్రమం చేపట్టచ్చనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. శ్వేత, ధన్యవాదాలు రవికృష్ణ.